ఇప్పుడే అందిన వార్త. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్కారు గుడ్ న్యూస్ ఊహించని అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో వచ్చేసి మొత్తం 3 రకాల అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒకటి గుడ్ న్యూస్. 2017 ఏప్రిల్ 1 నుంచి 2024 ఏప్రిల్ 30 మధ్య రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులకు 2017 పీఆర్సీ బకాయిలు చెల్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. గుడ్ న్యూస్ అన్నమాట. మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవల ఆర్టీసీ జేఏసీ నేతలతో జరిపిన చర్చల్లో బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసినట్టు తెలిపింది. చెల్లింపులకు సంబంధించిన వివరాలు సేకరించాలని ఇటీవల ఆర్టీసీ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. దీంతో 2017 నుంచి 2024 మధ్యకాలంలో రిటైర్డ్ అయినటువంటి వారికి ఎంత చెల్లించాల్సిందో లెక్కగట్టి మొత్తాన్ని చెల్లించేందుకు అన్ని డిపోలో రిటైర్డ్ అయిన వారి వివరాలు డిపో మేనేజర్లు, యూనిట్ ఆఫీసర్లు అయితే సేకరిస్తున్నారు. కేంద్రం నుంచి అనగా మోడీ ప్రభుత్వ 8వ పే కమిషన్ను అప్పటి నుంచి గడిచిన 5 నెలలుగా కమిషన్కు సంబంధించిన ఎలాంటి వార్తలు రాలేదు. కానీ త్వరలోనే నూతన పే కమిషన్ చైర్మన్ అలాగే సభ్యులు ఇతర నియామకం జరుగుతున్న వార్తలు అయితే వస్తున్నాయి. దీనికి సంబంధించి ఆర్థిక శాఖలో 42 మంది సభ్యుల నియామకం కోసం నోటిఫికేషన్ సైతం ఏప్రిల్ నెలలో జారీ చేసినట్లు వార్తలు అయితే వస్తున్నాయి. నోటిఫికేషన్ నియామకాలు కేవలం 8వ పే కమిషన్ కోసమే ఉద్యోగ వర్గాల్లో చర్చ అయితే నడుస్తుందన్నమాట. సో దీనివల్ల ఈసారి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 1.92 నుంచి 2.86 మధ్యలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ఇందులో ఉద్యోగులు మాత్రం 2.86 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఉండాలని డిమాండ్ చేస్తూ ఉంటే ప్రభుత్వం మాత్రం 1.9 ఫిట్మెంట్ ఫ్యాక్టరే అంగీకరించి అవకాశం ఉన్నట్లు వార్తలు అయితే వస్తున్నాయి అన్నమాట. సో ఈ లెక్కన చూసుకున్నట్లయితే ప్రస్తుతం లెవెల్ 1 ఉద్యోగులకు మినిమం వేతనం 18,000 ఉంది. ఆ లెక్కన 1.92 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ప్రకారం చూస్తే వేతనం రివైజ్డ్ శాలరీ 34,560 రూపాయలు పెరిగే అవకాశం అయితే ఉంది. హెచ్ఆర్ఏ కనిష్టంగా 8% జెడ్ కేటగిరీ కింద చూపుతున్న 2,765 రూపాయలు ఉండే అవకాశం అయితే ఉంది. దీనికి టీఏ ఇతర అలవెన్సులు కలిపినట్లయితే 900 మేర పెరిగే అవకాశం ఉన్నట్లు. ఈ లెక్కన చూస్తే గ్రాస్ శాలరీ 38,225 రూపాయలకు పెరుగుతుందని తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ టీచర్లకు సంబంధించి నెల 13 నుంచి ట్రైనింగ్ ప్రారంభం కానుంది. హై స్కూల్ హెడ్ మాస్టర్లకు, టీచర్లకు మంగళవారం నుంచి 20 వరకు సబ్జెక్టుల వారీగా శిక్షణ ఇస్తారు. ఎస్జిటీలకు మండల స్థాయిలో 20 నుంచి ట్రైనింగ్ ప్రారంభం కానుంది. అయితే జూలై వరకు రిటైర్డ్ కాని టీచర్లకు మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. 2008 విద్యా వాలంటీర్ ఎస్జిటి మండల స్థాయిలో ట్రైనింగ్లకు అటెండ్ కావాలని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు అయితే ఏదైతే ఆదేశాలు జారీ చేశారు. హై స్కూల్ ఇన్ఛార్జి హెచ్ఎంలో పనిచేస్తున్న వారంతా స్కూల్ అసిస్టెంట్ కేడర్లోనే ట్రైనింగ్ అటెండ్ కావాలని సూచించారు. ఈ నెల 31లోగా టీచర్ ట్రైనింగ్ పూర్తి చేయాలని డిఈఓలకు సూచించారు. ఒక అప్డేట్ అండి, ఉద్యోగులపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఉపాధ్యాయ సంఘాలు బగ్గుమంటున్నాయి. సీఎం మాటలు ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు అయితే అంటున్నారు. ఇక వ్యక్తం చేసిన రాజకీయాల అతీతంగా నిలదీయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్లో నేతృత్వంలో కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పడం జరిగిందనమాట. ఇక దేశంలోనూ రాష్ట్రంలో కూడా 5 విడతల కరువు భత్యం పెండింగ్లో లేదు. ఇక పీఆర్సీ గడువు 7/23 ముగిసిందనమాట. ఆరోగ్యకాలు చెల్లుబాటు లేవు. 2024 మార్చి నాటికి రిటైర్మెంట్ ఉద్యోగులకు బకాయిలు చెల్లించడం లేదు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగుల ఉపాధ్యాయ సంఘానికి నాయకత్వం వహించి సమస్యల పరిష్కారానికి కృషి చేసి పూర్వ నాయకులంతా సమన్వయ కమిటీకి ఏర్పడాలని నిర్ణయించి వివిధ సంఘాల నేతలతో స్పష్టం చేశారు.